ఒక సాయంత్రం ఫ్రూట్పురం రాజ్యం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. మామిడి చెట్లు పూలతో నిండిపోయాయి. అరటి పిల్లలు డాన్స్ చేస్తున్నారు. ఇంకా ద్రాక్ష పాటలు పాడుతున్నాయి. ఈ రోజు ప్రత్యేక రోజు, ఎందుకంటే కొత్త లైబ్రరీ ప్రారంభం. డ్రాగన్ ఫ్రూట్ రాజు ప్రజల వైపు చూస్తూ చెప్పాడు, ఈ లైబ్రరీ మన పిల్లల భవిష్యత్తు కోసం. అందరూ చదువుకోవాలి, ఎదగాలి అని. ఇంకా మామిడి రాణి చిరునవ్వుతో చెప్పింది, చదువు అంటే సంపద కన్నా గొప్పది. మన రాజ్యంలో ప్రతి పిల్లాడు పుస్తకం పట్టాలి. ప్రజలంతా ఆనందంగా అరుస్తున్నారు, జై జై రాజా, జై జై రాణి అని. అదే సమయంలో మరో మూలలో అవకాడో మంత్రి మనసులోనే నవ్వుకుంటూ అనుకున్నాడు, ఈ లైబ్రరీ కోసం వచ్చిన డబ్బు అంతా నేనే మింగేస్తా. ఇంకా అతని దగ్గరకు కివి దొంగ వచ్చాడు. మంత్రి గారు, నాకు కూడా కొంచెం వాటా ఇవ్వాలి కదా అని అడిగాడు. అవకాడో మంత్రి నెమ్మదిగా చెప్పాడు, సో ప్లాన్ ఇదే, రేపు రాత్రి స్టోర్ రూమ్ నుంచి డబ్బు మాయం చేస్తావు, అన్ని టమాటా మీద నెట్టేస్తామన్నమాట. ఇంకా కివి దొంగ ఆనందంగా నవ్వాడు, వావ్, సూపర్ ప్లాన్. ఆ రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు కివి దొంగ మెల్లగా నడుస్తూ అనుకున్నాడు, హుష్, ఎవరు చూడకూడదు. ఇంకా తలుపు తెరుచుకునే శబ్దం అయితే వినిపిస్తుంది. అప్పుడే డబ్బు సంచి తీసుకొని అతను పారిపోయాడు. ఇంకా ఉదయం అయ్యింది. టమాటో భయంతో కేక వేశాడు, అయ్యో, డబ్బు మాయమైపోయింది. ఉల్లి అక్క ఆశ్చర్యంగా అడిగింది, అది ఎవరు చేశారు ఇంతకీ? ఇంకా అవకాడో మంత్రి నాటకం స్టార్ట్ చేశాడు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, నిన్న టమాటో గాడే లైబ్రరీలో ఉన్నాడు. అతనే ఈ స్టోర్ రూమ్ దగ్గర తిరుగుతూ కనిపించాడు నాకు. మేబీ అతనే ఈ డబ్బంతా తీసేశాడేమో అని అన్నాడు. ఇంకా అందరూ షాక్ అయిపోయారు. డ్రాగన్ ఫ్రూట్ రాజు గంభీరంగా అన్నాడు, టమాటా, ఇది నిజమా అని అడిగితే టమాటా కన్నీళ్లతో చెప్పాడు, రాజా, నేను నిర్దోషిని. నేను లైబ్రరీకి బుక్స్ తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాను, అంతేకాని నేను ఆ డబ్బుని అసలు ముట్టలేదు. ఇంకా మామిడి రాణి మనసులోనే ఏదో తేడాగా ఉంది అని అనుకుంటుంది. ఇంకా సరే, మీరందరూ వెళ్ళిపోండి అని రాజు అందరినీ పంపించేస్తాడు. తర్వాత ఆ రోజు రాత్రి కివి దొంగ మంత్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా మామిడి రాణి ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని చూసింది. ఇంకా కివి దొంగ అవకాడో మంత్రితో చెప్పాడు, మంత్రి గారు, ఈ రోజు నేను డబ్బుని దాచేశాను, సో ఇదిగోండి ఈ డబ్బు అని ఇస్తాడు. ఇంకా అవకాడో మంత్రి సంతోషంగా, నువ్వు చాలా మంచి పని చేశావు, ఇదిగో నీ వాటా కూడా నువ్వు తీసుకో అని ఇద్దరు వాటాలు పంచుతూ ఉండగా రాణి కంటపడ్డారు. ఇంకా ఈ దృశ్యం అంతా జరిగిందంతా వెళ్ళి రాజుకి రాణి మొత్తం వివరిస్తుంది. అయితే మామిడి రాజు దగ్గరికి వచ్చి చెప్పింది, ఇంకా ఇదంతా నిజమేనా అని రాజు అడిగితే, అవును మహారాజా, కివి ఇంకా మన మంత్రియే దొంగలు అని చెప్పింది. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ రాజు కోపంతో, మంత్రిని పిలవండి అని అరుస్తాడు. ఇంకా మంత్రి అక్కడికి వెళ్ళగానే, ఎందుకు మళ్ళీ నన్ను మోసం చేసావా అవకాడో అని అంటాడు. అవకాడో మంత్రి తడబడి, క్షమించండి రాజా, నేను ఇలా చేస్తాను అనుకోలేదు, లోభం నన్ను నాశనం చేసింది, డబ్బు ఆశ నాకు పెరిగింది అని అంటాడు. రాజు, ఇంతకు ముందే మీరు చేసిన తప్పుకు నేను క్షమించాను, మళ్ళీ ఇప్పుడు చేసిన తప్పుకి నేను క్షమించాను, మీకు ఉరి శిక్ష వేస్తాను అని పనిష్మెంట్ విధిస్తాడు. ఇంకా కివి దొంగ కూడా తలదించుకొని ఉన్నాడు. నేను కూడా తప్పు చేశాను రాజా, నన్ను క్షమించండి అని అడుగుతాడు. ఇంకా రాజా, లేదు, ఇద్దరికి ఉరి శిక్ష పడాలి అని చెప్పి తీర్మానం చేస్తాడు. నెక్స్ట్ రోజు ఇద్దరికి ఉరి శిక్ష వేసేస్తారు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ రాజు టమాటా వైపు చూసి చెప్పాడు, టమాటా, నిన్ను తప్పుగా అనుమానించాను, క్షమించు బిడ్డ అని అంటే టమాటా నవ్వుతూ అన్నాడు, ఏమీ లేదు రాజా, నిజం గెలిచింది చాలు, మీరు నన్ను తప్పు పట్టడంలో నిజం లేదు.
మీరు నన్ను తప్పు పట్టడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ చూశారు కదా, చివరికి న్యాయం గెలిచింది. ఇంకా మామిడి రాణి మృదువుగా చెప్పింది, ఇదే మన పాఠం. అబద్ధం ఎంత పెద్దదైనా నిజం దాన్ని ఓడిస్తుంది. ఇంకా అలా ఫ్రూట్పురం రాజ్యంలో మళ్ళీ ఆనందం వచ్చింది. లైబ్రరీ తెరుచుకుంది. పిల్లలు చదువుకోవడం మొదలు పెట్టారు. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, అబద్ధం తాత్కాలిక విజయం, నిజం శాశ్వత విజయం. లోభం మన శత్రువు. ఎప్పుడు మనం నిజాయితీగా ఉంటేనే పైకి ఎదుగుతాం. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా లైక్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.